ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 1000 కిలోలు రెడీ చేయడం అంటే తమాషా అనుకున్నారా? సారీ మేడం, అప్పటికే చాలా చోట్ల ట్రై చేశాను, కానీ ఎక్కువ మంది దొరకలేదు. సరే సార్, దొరకలేదు. ఆల్టర్నేట్ ఏం ప్లాన్ చేశారు? అంటే వరంగల్ నుంచి పిలిపిస్తున్నాను సార్. ఎంతసేపట్లో వస్తారు? హాఫ్ అన్ అవర్లో వస్తారు సార్. సరే సరే, త్వరగా వెళ్ళి ఆ ఏర్పాట్లు ఏవో చూడండి. అలాగే సార్. మీ ఫేస్ చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. ఒకసారి మన స్టాఫ్ మొత్తాన్ని పిలిపించండి. అలాగే మేడం, వెళ్ళి తీసుకొని వస్తాను. శంకర్, నీ ప్లాన్ మొత్తం మల్లేష్కి చెప్పావు కదా? పూస పీకినట్టు చెప్పానా? అది పూస పీకినట్టు కాదురా, పూస గుచ్చినట్టు చెప్పా అనాలి. గుచ్చినట్టు పీకినట్టు నాకేమెరుకనన్నా. మనం మాస్ గట్లనే చెప్తాం. సర్లే, చూడు మల్లేష్, నువ్వు జానకి రామయ్య స్వీట్ షాప్లో డెలివరీ బాయ్గా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నావు? 2 ఏళ్ల నుంచి చేస్తున్నాను సార్. అందుకే నేను చేయబోయే ఇల్లీగల్ పనికి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు పెద్దగా కష్టపడక్కర్లేదు. మేమిచ్చే బంగారు బిస్కెట్లు, పురాతన విగ్రహాలు తీసుకెళ్ళి వాళ్ళు డెలివరీ చేస్తున్న స్వీట్ బాక్సుల్లో పెడితే చాలు. నువ్వు ఊహించనంత డబ్బిస్తాను. నాకు కూడా చేయాలని సార్, కానీ ఎందుకో భయం వేస్తుంది సార్. ఏమిరా, వచ్చే తోవలో బొచ్చు కుక్కని బొజ్జకిచ్చినట్టు చెప్పినా కదా, మళ్ళీ ఎక్కడికొచ్చినాక భయం అవుతుందంటావేంట్రా? శంకరన్న, నువ్వు కాసేపు ఆగన్నా. పోరా భయ్. సార్, పెళ్ళాం పిల్లలు ఉన్నాను సార్. పొరపాటున ఏదైనా కేసులో ఇరుక్కుంటే నేను జైలుకి వెళ్తే నా పెళ్ళాం పిల్లలు అన్యాయం అయిపోతారు సార్. డోంట్ వరీ మల్లేష్, నేనున్నానుగా. ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము. నమ్మిండు కాబట్టి ఏడదాకా వచ్చిండన్నా. కాకపోతే పైసలు ఎక్కువ లాగుదామని కథలు పడుతుండు. ఏమ్రా మలేషు, అంతేనా? అలా ఏం లేదన్నా. సరే సరే శంకర్, నీ దగ్గర ఉన్న విగ్రహాలు, బంగారు బిస్కెట్లు మల్లేష్కి ఇవ్వు. చేరా మల్లేషు, అన్నా, ఈ విగ్రహాలు, ఈ బంగారు బిస్కెట్లు తీసుకుని చక్కగా ఎదురుగా స్వీట్ షాప్కి పో. వెళ్ళిన తర్వాత ఈరోజు జానకి రామయ్య స్వీట్ షాప్ నుంచి 1000 కిలోల స్వీట్ ఆర్డర్ ఒక పార్టీ మీటింగ్కి డెలివరీ కాబోతుంది. నువ్వు లోపలికి వెళ్ళి ఏ స్వీట్స్ అయితే డెలివరీ చేయబోతుందో ఆ స్వీట్ బాక్స్లో ఈ బంగారు బిస్కెట్లు, ఈ పురాతన విగ్రహాలు పెట్టాలి. అందుకే నేను చూసుకుంటాను. మీరు చెప్పింది బాగానే ఉంది సార్, కాకపోతే వాటిని డెలివరీ ఇవ్వాల్సిందే నేనే. పొరపాటున పోలీసులు పట్టుకుంటే తీసుకుపోయి జైల్లో పెడితే జీవితకాలం జైల్లో బ్రతకాల్సి వస్తుంది సార్. నువ్వేమీ టెన్షన్ పడకు మల్లేష్. నువ్వు ఈ విగ్రహాల స్వీట్ బాక్స్లో పెట్టిన వెంటనే ఏదో ఒక కారణం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో. అప్పుడు ఆటోమేటిక్గా మైథిలి కానీ ఉత్తమ్ కానీ వాటిని డెలివరీ ఇవ్వడానికి వెళ్తారు. ఆ తర్వాత మేము పోలీసులకి ఫోన్ చేసి జానకి రామయ్య స్వీట్ షాప్లో స్మగ్లింగ్ జరుగుతుందని కంప్లైంట్ ఇస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో బుల్లితెర మీద చూడాల్సిందే. ఓకే సార్, ప్లాన్ మొత్తం క్లియర్గా అర్థమైంది సార్. మీరు చెప్పిన పని పూర్తి చేసుకుని వస్తాను. వెరీ గుడ్. సరే సార్. చెప్పింది అర్థమైంది కదా? రేపు ఉదయం 10 గంటలకి ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ జరగబోతోంది. మీటింగ్ తర్వాత జరిగే భోజనాల్లో మన జానకి రామయ్య స్వీట్స్ పెట్టాలి అని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దానివల్లే 1000 కిలోల స్వీట్స్ మనకి ఆర్డర్ వచ్చింది. ఊరికే చప్పట్లు కొట్టడం కాదు, 1000 కిలోల స్వీట్స్ 1 డేలో తయారు చేయడం అంటే తమాషా కాదు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే తప్ప అనుకున్న టైంకి డెలివరీ ఇవ్వలేం. కేవలం క్వాంటిటీ మాత్రమే కాదు, క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకూడదు. ఒక్కసారి మన స్వీట్ రుచి చూశాక పార్టీ అధిష్టానం లైఫ్ లాంగ్ మన స్వీట్ షాప్కి ఆర్డర్ ఇవ్వాలి. తప్పకుండా మేడం. మీ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా, క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా మన కంపెనీ పేరు మారు మోగిపోయేలాగా స్వీట్లు తయారు చేయిస్తాను. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి మల్లేష్, డెలివరీ ఇవ్వాల్సింది నువ్వే, ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? సారీ సార్, మా అమ్మకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి కాస్త లేట్ అయింది సార్. సరే సరే, చెప్పిందంతా అర్థమైంది కదా? పొలిటికల్ పార్టీ ఇన్ఛార్జ్ ఫోన్ చేసి 1 గంటలో ఎన్ని కిలోలు డెలివరీ ఇవ్వగలిగితే అన్ని ఇవ్వమని చెప్పారు. మిగతావన్నీ ఆఫ్టర్నూన్ లోపల ఇవ్వమని చెప్పారు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే మేడం. సరే, త్వరగా వెళ్ళి ఆ పనిలేవో చూడండి. త్వరగా వెళ్ళండి. ఓకే సార్, పదండి పదండి.
మల్లేష్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీ అమ్మగారికి ఓకే కదా? ఓకే మేడం. అవసరమైతే మొహమాట పడకుండా అడుగు. ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే మేడం. పాపం వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగలేదనేసరికి బాగా టెన్షన్ పడుతున్నట్టున్నాడు. సరోజా, అన్నా. ఈ కిలో బాక్సులు సరిపోవు. స్టోర్ రూమ్లో ఇంకా ఉన్నాయి, వెళ్ళి తీసుకురాపో. అలాగే అన్నా. అమ్మయ్యా, కిషోర్ గారు చెప్పిన పని విజయవంతంగా పూర్తి చేశాను. ఇంకాసేపట్లో బాక్సులన్నీ డెలివరీకి వెళ్తాయి. మల్లేష్, ఇక్కడేం చేస్తున్నావు? అది మేడం, డెలివరీ టైం అవుతుంది కదా అని ఆర్డర్ రెడీ అవుతుందో లేదో చూస్తున్నాను మేడం. ఆ పని చేయాల్సింది మేనేజర్ కదా, మేనేజర్ పని నువ్వెందుకు చేస్తున్నావు? అంటే మేనేజర్ సార్ వేరే పనిలో బిజీగా ఉన్నారని నేనే వచ్చాను సార్. పనివాళ్ళు తప్ప అవుటర్స్ ఎవరు ఇక్కడికి రాకూడదన్న విషయం నీకు తెలీదా? తెలుసు మేడం, కాకపోతే డెలివరీ తొందరగా ఇద్దామన్న ఉద్దేశంతో వచ్చాను. అలా ఎలా వస్తావు మలేష్? ఇక్కడ వంట వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ప్రొహిబిటెడ్ అనే విషయం నీకు తెలీదా? తెలుసు సార్, కాకపోతే మీరు డెలివరీ ఇవ్వాలని టెన్షన్ పడుతున్నారు కదా, అలా అనుకోకుండా వచ్చేసాను సార్. మా టెన్షన్ లేవో మేం పడతాం. ఇక్కడ వంట చేసేవాళ్ళు తప్ప వేరే ఎవరు రాకూడదు. సారీ మేడం. సరే వెళ్ళు. మేడం మేడం, చెప్పండి మేనేజర్ గారు. ఆ కిషోర్ మన స్వీట్ షాప్ ముందున్నాడు మేడం. వాట్? ఏంటి సార్ మీరు చెప్పేది? కిషోర్ మన స్వీట్ షాప్ ముందున్నాడా? అవును మేడం, వాడు మన స్వీట్ షాప్ ముందు వచ్చిన ప్రతిసారి మన స్వీట్ షాప్లో ఏదో ఒక ప్రాబ్లం అవుతూనే ఉంది మేడం. మీరు చెప్పేది నిజమేనా? 100% వాడు స్వీట్ షాప్ ముందే ఉన్నాడా? నా కళ్ళారా చూసిన తర్వాతే చెప్తున్నాను సార్. కావాలంటే మీరు బయటకు వచ్చి చూడండి, వాడు మన షాప్ ముందే ఉన్నాడు. అలాగా మైథిలి, పద చూద్దాం. పదండి. పదండి సార్. రండి. ఏమైందన్నా? ఈ అవులేగాళ్ళు లోపలికి పోయింటూ ఇంతవరకు బయటికి రాలే. మనం చెప్పిన ప్లాన్ అమలు చేసిండో లేదో తెలుస్తలేదో. శంకర్, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. వాడు మనం చెప్పిన పని పూర్తి చేసి బయటకు వచ్చి మనకి ఇన్ఫార్మ్ చేస్తాడు, సరేనా? ఏమన్నా, వాడి పిరికి మొహం చూసినాక నాకేదో డౌట్గా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.